జిల్లాలో రైతులు పత్తి సాగు ప్రారంభించగానే కర్ణాటక వ్యాపారులు తమ ఏజెంట్లను ఆయా ప్రాంతాలకు పంపి రైతులతో మాట్లాడిస్తున్నారు. పంట చేతికి వచ్చాక తమకు అమ్మితే మంచి రేటు ఇస్తామని చెప్తున్నారు. రైతుల ఫోన్ నంబర్లు తీసుకుని మరి పంట చేతికి వచ్చే టైంకు మరోసారి రైతులను సంప్రదిస్తున్నారు. స్థానికంగా ఇచ్చే మద్దతు ధర కంటే ఎక్కువ ఇస్తామని పంటను తీసుకురావాలని కోరుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, మాగునూరు, కృష్ణ, ఉట్కూరు తదితర మండలాల నుంచి రైతులు పెద్ద మొత్తంలో పత్తిని కర్ణాటకకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో సీసీఐ క్వింటాలు పత్తికి 7,521 రూపాయలు మద్దతు ధర నిర్ణయించింది. కానీ పత్తిలో 8 నుంచి 9% తేమ ఉంటేనే రైతులకు మద్దతు ధర దక్కుతుంది. కానీ రైచూర్ మాయిశ్చర్ తో సంబంధం లేకుండా క్వాలిటీ గురించి పట్టించుకోకుండా క్వింటాలుకు 6,900 నుంచి 7,300 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. పత్తి కొన్న వెంటనే స్పాట్ క్యాష్ పేమెంట్ చేస్తున్నారు. దీంతో జిల్లాకు చెందిన పత్తి రైతులు పంటను అమ్ముకునేందుకు కర్ణాటకకు క్యూ కడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సాగర్, చెప్పండి. కర్ణాటకకి రైతులందరూ క్యూ కడుతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ మాయిశ్చరైజర్ ఎలా ఉన్నా, క్వాలిటీ ఎలా ఉన్నా, మంచి ధర పలుకుతుందన్న ఒకే ఒక రీజన్ తోటి మన దగ్గర ఉన్న రైతులందరూ కర్ణాటకకి క్యూ కడుతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ అదే విధంగా ఆ కర్ణాటక నుంచి కూడా ఏజెంట్లు కాల్ చేసి మరి రైతుల్ని తెప్పించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది? శివాని, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు నారాయణపేట జిల్లా కర్ణాటకకు దగ్గరగా ఉంటుంది. తర్వాత గద్వాల్ జిల్లా కూడా కర్ణాటకకు అయితే దగ్గరగా ఉంటుంది. అయితే ఈ పత్తి రైతులకు సంబంధించి రైతులు పండించిన పత్తి పంటకు గిట్టుబాటు ధరలు లేవని చెప్పేసి ఏదైతే 2 జిల్లాలకు సంబంధించిన పత్తి వ్యాపారులంతా కూడా ప్రైవేట్ వ్యాపారాలను నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అని అంటే తేమ శాతం 18% ఉండాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేసినప్పటికీ 9 నుంచి 8 నుంచి 12 లోపలనే తీసుకుంటున్నారు ఇటు అధికారులు కానివ్వండి. దానికి సంబంధించి అయితే వర్షం ఎప్పుడు వస్తుందో ఏదో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒకవేళ వర్షం వస్తే ఉన్న పత్తి అంతా కూడా మొత్తం తడిసిపోతుందంటూ కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఓవైపు వ్యాపారులు ఇప్పటికే జిల్లాలకు చేరుకొని నారాయణపేట జిల్లా, గద్వాల్ జిల్లాలకు ప్రైవేట్ వ్యాపారులంతా కూడా కర్ణాటక నుంచి తమ ఏజెన్సీ నుంచి కొంతమందిని పంపించి పత్తి పంట వేసే ముందే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో కాంటాక్ట్ నెంబర్స్, ఆ పత్తి పంటకు సంబంధించి ఎన్ని ఎకరాల్లో పత్తి పంట వేశారు, ఇదంతా కూడా డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ముందుగా వచ్చి వెళ్ళిపోతారు. దాని తర్వాత పత్తి పంట వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళు ఏదైతే వీళ్ళు ముందుగా సేకరించిన వివరాలు ఉంటాయో ఆ వివరాలకు సంబంధించి ఫోన్లు చేసి అడిగి ఈసారి పత్తి పంట మీద వచ్చిందా అంటూ కూడా వాళ్ళు అడిగి పత్తి పంటల దగ్గరికి చేరుకొని రైతుల నుంచి నేరుగా వాళ్ళు ఎటువంటి తేమను ఎటువంటి తీసుకోకుండా కూడా వాళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే సిసిఐ క్వింటల్ పత్తికి 7,521 రూపాయల మద్దతు ధర నిర్ణయించినప్పటికీ కూడా ఈ ప్రైవేటు దళారులంతా కూడా ఎటువంటి మాయిశ్చర్ తో సంబంధం లేకుండానే క్వాలిటీ గీల్టీ ఎటువంటిది గుర్తించకుండానే క్వింటల్ కు వాళ్ళు 6,900 నుంచి 7,300, 7,500 వరకు కూడా చెల్లించి పత్తిని వెంటనే తీసుకొని అక్కడ నుంచి తమ ప్రైవేట్ వాహనంలో ఇక్కడ నుంచి తీసుకెళ్లి కర్ణాటకకి తరలిస్తున్నారు. అక్కడ వీళ్ళకి ఏదైతే రైతులు ఉంటారో రైతులకు కూడా మేలు కలిగే విధంగా అప్పటికప్పుడే స్పాట్ క్యాష్ కూడా వాళ్ళు అందజేస్తూ ఏదైతే పత్తికి సంబంధించిన వెహికల్స్ ఉంటాయో వాళ్ళ అవన్నిటిని కూడా తీసుకొని పోతున్నారు. ఈ నారాయణపేట జిల్లా గద్వాలకు సంబంధించి కూడా రైతులంతా కూడా ఇక్కడ పండించిన పత్తి పంటనంతా కూడా అమ్ముకునేందుకు ఇటు కర్ణాటక వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఇదే పత్తికి సంబంధించి అక్కడక్కడ కొన్ని కొనుగోలు కేంద్రాల్లో కూడా అధికారులు, దళారులు కుమ్మకై కూడా మమ్మల్ని మోసం చేస్తున్నారంటూ కూడా 8 నుంచి 9% తేమ ఉంటేనే రైతులకు మద్దతు ధర ఇస్తామంటూ కూడా అధికారులు వీళ్ళు చెప్తున్న పరిస్థితి. మాకు 18% తేమ వచ్చే వరకు కూడా ఉండాలి అన్నట్టు కూడా ఇటు రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ 2 జిల్లాలకు సంబంధించి కర్ణాటక నుంచి దళారులు అయితే క్యూ కడుతున్నారు. పంటలు వేసినెంబడి ఇక్కడ ఉన్న పత్తినంతా కూడా కర్ణాటక తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.